అమ్మ ఇప్పుడు ఈ సహజ యోగంని నేర్చుకోవటం వల్ల ఎలాంటి డిసీజ్ రాకుండా ఉంటాయి? ముఖ్యంగా మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ అని, మెన్సెస్ టైం అని చాలా కొద్ది ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. నెక్స్ట్ ఇదివరకు ఎవరు పడితే వాళ్ళు డ్రింక్ చేసేవారు కాదు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా డ్రింక్ చేసేస్తున్నారు. వచ్చే పిల్లలకి ఆస్తి ఆస్తి అన్నారు తప్పండి, ఆరోగ్యం గురించి చెప్పట్లేదు. దీని మీద కొద్దిగా ఏ రకమైన డిసీజ్ రాకుండా కొంచెం చెప్పండి. బ్లడ్ క్యాన్సర్ అలాంటివి ఏమైనా రాకుండా ఉంటే కొంచెం చెప్పండి. మనము ఈ మెడిటేషన్ ద్వారా ఆత్మసాక్షాత్కారం పొంది ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మనలో కుండలిని శక్తి అనేది ఉందని చెప్పుకున్నాం కదండి, అది జాగృతం అవుతుందన్నమాట. ఆ శక్తి ఎప్పుడైతే జాగృతమైందో మనలో ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా పోతాయి, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా మనకి జెనెటిక్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి, ఆస్మా అనండి, తర్వాత హార్ట్ అటాక్స్ అనండి, ఏ ఉన్నా కూడా అవి కూడా రాకుండా ఆగిపోతాయండి. జీన్స్లో మళ్ళీ అది బ్రాడ్ ఫార్వర్డ్ అవ్వకుండా కూడా ఆగిపోతుంది అన్నమాట. నెక్స్ట్ జనరేషన్స్కి అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, అక్కడ చక్కగా ఆగిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ ధ్యాన సాధన వల్ల ఏమవుతుందంటే మనకి ఆడవాళ్ళకు వచ్చేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ అనండి, మెన్స్ట్రుయల్ ప్రాబ్లమ్స్, మంత్లీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రాకుండా ఆగిపోతాయండి. అవన్నీ కూడా కరెక్ట్ చేయబడతాయి అన్నమాట. అందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అది మనలో ఉండేటువంటి ఆడవాళ్ళలో ఉండేటువంటి యూట్రస్ అనేది ఇందులో చెప్పేటువంటి వాటిలో సెకండ్ ఎనర్జీ సెంటర్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఆ ఎనర్జీ సెంటర్ వీక్గా ఉండడం మూలంగా అలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే శక్తి జాగృతం అవుతుందో ఆటోమేటిక్గా మనలో అక్కడ శక్తి బాగా సప్లై అయ్యి అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ నివారించబడతాయండి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, మనలో శక్తి 4వ శక్తి కేంద్రాన్ని దాటినప్పుడు అక్కడ ఉండేటువంటి శక్తి, మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తర్వాత మనలో ఉండేటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ పోతాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. వీటన్నింటి వల్ల అక్కడ ఉండేటువంటి ఎనర్జీ సెంటర్ ఓపెన్ అవ్వడం మూలంగా అక్కడ వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్, మనలో ఉండేటువంటి లంగ్స్, హార్ట్ ఇవన్నీ కూడా 4th ఎనర్జీ సెంటర్కి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేయడం మొదలు పెడతాయి. దాంతో అక్కడ ఉండేటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా అసలు రావు. ఒకవేళ ఎవరికైనా ఉన్నా కూడా అవన్నీ తగ్గిపోవడం చాలా దాఖలాలు ఉన్నాయండి. ఎంతోమంది మాకు తగ్గింది ఈ మెడిటేషన్ సాధన వల్ల. చిన్నవి బీపీ, షుగర్ ఇలాంటివే తగ్గుతున్నాయండి. ఎన్నో పారామీటర్స్లో మార్పు చూస్తామండి. యోగాలోకి రాకముందు సాధన మొదలుపెట్టాక, చాలా కాలం సాధన తర్వాత కొంతకాలానికి అసలు మనం మెడిసిన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేని స్థితికి కూడా చేరుకోగలుగుతామండి.